హాయ్ ఎవ్రీవన్, ఈరోజు అయితే అంగన్వాడీలో వచ్చే పాలతో అయితే పన్నీర్ చేస్తున్నాను. మనం ఇంట్లోనే ఈజీగా పన్నీర్ అయితే చేసుకోవచ్చు కర్రీ చేసుకోవడానికి. నేనైతే ఒక 2 ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను. వెడల్పు గిన్నెలో పొంగొచ్చినా పొంగిపోకుండా. ఇంకా 2 ప్యాకెట్ల పాలు అయితే కట్ చేసి వేసి పొయ్యి మీద పెట్టేశాను. ఇంకా నిమ్మకాయలు కూడా 2 కోసుకొని వచ్చాను మా చెట్టువి. ఇంకా పాలు విరగ్గొట్టడానికైతే మనకు నిమ్మరసం కానీ వెనిగర్ కానీ ఇలా వేసుకోవాలి ఏవైనా. నేనైతే నిమ్మరసం యూస్ చేస్తున్నాను. ఇవి కొంచెం పచ్చిగా ఉన్నాయి, రసం ఎక్కువ రాలేదు. కానీ పాలు ఇరిగిపోవడానికి రెడీగా ఉంటాయి కాబట్టి మనం ఏది వేసినా ఇరిగిపోతాయి. పాలు అయితే విరిగిపోయాయి బాగానే. ఇంకా నిమ్మరసం వేసేస్తున్నాను. ఇక్కడ పాలు పొంగొచ్చేసాయి. ఈ ప్యాకెట్ పాలలో నేనేం నీళ్ళు కలపలేదు, డైరెక్ట్ అలానే వేసేసాను. ఒకసారి పొంగొచ్చిన పాటే నిమ్మరసం వేసేసాను. దాంట్లో కొద్దిగా ఉప్పు కూడా వేసాను. ఒక 5 సెకండ్స్లోనే అండి, నిమిషం కూడా పట్టలేదు, అప్పుడే పాలు విరిగిపోయాయి నిమ్మరసం పడ్డపాటే. ఇంకా పాలు ఏం జరిగితే విరిగిపోదామా అని ఎదురు చూస్తూ ఉంటాయి కదండి. ఇంకా నిమ్మరసం పడితే అసలు ఊరుకుంటాయా? తొందరగానే విరిగిపోయాయి పాలు. ఇంకా నేను చూపిస్తున్నట్టుగా కలబెడతా ఉన్నానండి. మొత్తం పాలు బాగా గుల్లగుల్లగా అయితే విరిగిపోతాయి. ఇంకా నీళ్ళుగా అయితే వచ్చేస్తాయి పాలు మొత్తము. ఇంకా ఎక్కువగా ఇరిగిపోయాయి. మనం కొద్దిసేపు హై ఫ్లేమ్లో పెట్టేసి బాగా కలుపుకున్నామంటే మొత్తం విరిగిపోతాయి. తర్వాత ఏదైనా హోల్స్ ఉండే గిన్నె తీసుకొని దాని మీద ఒక క్లాత్ వేసేసుకొని ఇంకా ఈ విరిగిపోయిన పాలను వేసేసుకోవాలి. ఇంకప్పుడు విరిగిపోయిన పాలన్నీ కిందికి వెళ్ళిపోతాయి. పైకి వచ్చింది పన్నీర్ లాగా వచ్చేసిందంతా పైన తేలుతుంది. తర్వాత అయితే కొంచెం చుట్టుకొని మనము నీళ్ళంతా ఒత్తేసుకోవాలి. ఇలా నేనైతే గరిటె సాయంతో అయితే ఒత్తుకుంటున్నానండి. కిందకి ఇరిగిపోయిన పాలన్నీ వెళ్ళిపోతాయి కాబట్టి. ఇప్పుడు నేనైతే 1 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశాను. చాలా కాలిపోతా ఉంది, మనం చేత్తో తిప్పలేకున్నామని చెప్పేసి. మనం క్లాత్ మూట కట్టాలన్నా కాలిపోతా ఉంది. ఇంకా ఉన్న పాలు కానివ్వండి, మనం వేసిన గ్లాస్ వాటర్ కానివ్వండి, మొత్తం వత్తేసుకోవాలి. ఇంకా మనం ఇండ్ల దగ్గర వేయించుకునే ఎనుము పాలు కానివ్వండి, ఆవు పాలు కానివ్వండి, వాటిలో వెన్న ఏం తీయరు కాబట్టి ఎక్కువ శాతంలో అయితే మనకు పన్నీర్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్యాకెట్స్ పాలలో తక్కువే ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ముందుగానే తీసేస్తారు వెన్న అనేది. కానీ ఈ ప్యాకెట్స్ పాలలో ఏమొస్తుంది అన్నట్టు ట్రై చేశాను, పర్లేదు బాగానే వచ్చింది. మూట కట్టేసి ఏదైనా బరువు రాయి పెట్టేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తీసేసినామంటే మనకు పన్నీర్ అయితే వచ్చేస్తుందండి. బాగా నీరంతా కిందికి వెళ్ళిపోయి తొందరగానే వచ్చేసింది పన్నీర్ లాగైతే. నేను ఫస్ట్ టైమే ట్రై చేయడం కూడా బాగానే వచ్చేసింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా మనకు నచ్చిన షేప్లో అయితే కట్ చేసుకొని కర్రీ చేసుకోవచ్చండి, పన్నీర్ కర్రీ. నేను కర్రీ కూడా చేసేసాను దీంతో. అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. మీకు ఎవరికైనా కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీరు కూడా ఒకసారి ఇంట్లోనే పన్నీర్ ట్రై చేయండి. బాగా పీస్ గట్టిగా కూడా ఉందండి, మెత్తగా ఏం లేదు. ఫస్ట్ టైం చేసినా పర్ఫెక్ట్గా అయితే వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్.